మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ట్వీట్ వార్ పీక్స్కు చేరింది. తన తండ్రి పాత మూవీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరు మళ్లీ రోడ్డున పడ్డారు. ఇక లేటెస్ట్గా సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణుకు మనోజ్ సవాల్ విసిరారు. భార్యలను, నాన్నను పక్కన పెట్టి చూసుకుందాం రా అంటూ ఛాలెంజ్ చేశాడు మనోజ్. కాసేపు భార్యలను, నాన్నను పక్కన పెడదాం, మనిద్దరం ఫేస్ టు ఫేస్ చూసుకుందామంటూ మంచు విష్ణుకు మనోజ్ సవాల్ విసిరాడు. అయితే మంచు బ్రదర్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదన్నట్టే కనిపిస్తోంది. నిన్న మంచు విష్ణు ఓ ట్వీట్ చేయడం, దానికి మనోజ్ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ ఈ ఇద్దరు తమ తండ్రి మోహన్ బాబు పాత సినిమాల్లోని వీడియోలను పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ని షేర్ చేశాడు విష్ణు. అయితే ఈ డైలాగ్ను ఉద్దేశించి మంచు మనోజ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో అది కాస్త వైరల్గా మారింది. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజులాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూ ట్వీట్ చేశాడు మనోజ్. విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించి ఆయన హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది క్లూ అంటూ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడో క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే ఇది విష్ణుకు కౌంటర్ ఇచ్చేలా ట్వీట్ చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు రిపోర్టర్పై దాడి చేయడంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇటీవల మోహన్ బాబు విద్యా సంస్థ వద్దకు మనోజ్ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత తాజాగా మరోసారి మంచు సోదరులు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మంచు బ్రదర్స్ మధ్య ఫైట్, తన అన్న తండ్రిపై మనోజ్ కామెంట్స్, ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, తర్వాత కేసులతో ఈ ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కింది. మంచు కుటుంబంలో మంటలు ఇక ఆరడమేమో కానీ ఎగిసెగిసి పడుతున్నాయంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఎవ్వరూ నోరు మెదపకపోవడంతో అంతా సద్దుమణిగిందని భావించిన తాజాగా విష్ణు, మనోజ్ మధ్య ట్వీట్ వార్తో మళ్లీ రచ్చ మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందోనన్నది ఇప్పుడు ఉత్కంఠ అయితే రేపుతోంది.